అలానే మిసెస్ రావు అనేక సందర్భాల్లో నేను ఉద్యోగుల అవినీతి గురించి చెప్తూ ఉన్నప్పుడు విమర్శలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కానీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా 4 ఏళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించినటువంటి శాంతి అనే ఆవిడ అవినీతి భోగోతం అందరికీ తెలిసిందే కదా. ఆవిడ అవినీతిని చూసిన తర్వాత ఉద్యోగులు ఎక్కువ మంది ఏ విధంగా అవినీతి పరులుగా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి మచ్చు తునక ఆవిడ ఎపిసోడ్. 2020లో ఆవిడ నంద్యాల నుంచి ఒక చిన్న సూట్ కేసు తోటి విశాఖపట్నంలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి ఆవిడ ప్రస్థానం మొదలైంది. మొదటి ఏడాది జీతంతో గడుపుతూ వచ్చింది చిన్న ఇంట్లో. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతతోటి పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి చక్రం తిప్పడం మొదలుపెట్టి 2024 కల్లా దాదాపు 770 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, బ్యాంక్ బ్యాలెన్సు, విల్లా విజయవాడలో, విశాఖపట్నంలో 3 బెడ్రూమ్, అలాగే హైదరాబాద్లో కొన్ని ఆస్తులు, ఇలా 4 ఏళ్లలో ఆవిడ హెలికాప్టర్లో తిరిగేటువంటి పరిస్థితి ఎదిగింది ఆవిడ. అంటే ఏ స్థాయిలో అవినీతి పాల్పడి ఉండొచ్చు అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. అధికారులు అవినీతి కొంతమందిది సమాజానికి ఎంత చేటు తీస్తుందో, తెల్ల ఏనుగుల మాదిరిగా మారారు కొంతమంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమాణం పత్రం ఉంటుంది, ఆ ప్రమాణ పత్రం సంతకం పెడతారు, నీతివంతంగా ప్రజాసేవ చేస్తాము అని చెప్పి. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రొబిషనరీ పీరియడ్లోనే అవినీతికి పాల్పడుతున్నటువంటి దృష్టాంతాలు మనం శాంతి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే అంతకుముందు ఒక ఎంఆర్ఓ జాయిన్ అయినటువంటి ఒక లేడీ తొలి రోజే 30,000 రూపాయల అవినీతికి పాల్పడి దొరికిపోయారు ఏసీబీ. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారకపోతే ఇదే శాంతి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఆశ్చర్యపోవసల్లా, మంత్రి అయినా ఆశ్చర్యపోవసల్లా. కాకపోతే 2024లో ప్రభుత్వం మారింది కాబట్టి ఆవిడ మీద వచ్చినటువంటి ఆరోపణల కారణంగా ఆవిడని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేస్తే సస్పెండ్ 6 నెలలే, అదే పనిష్మెంట్ కాదు. సస్పెండ్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకి సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు, పర్మనెంట్ పనిష్మెంట్ కాదు. 6 నెలల్లో మళ్ళీ అది రివోక్ అవుతుంది, మళ్ళీ విధుల్లో జాయిన్ అయిపోయారు ఆవిడ. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనే జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు. ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఆవిడ ఆస్తులకు సంబంధించిన మొత్తం వ్యవహారం బయటపడితే ఇప్పుడు ఆవిడ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అటు ఏసీబీనో లేదంటే సిఐడినో ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఏసీబీనో సిఐడియో ఇప్పుడు విచారణ జరిపించాలి. విచారణ జరిపిస్తే కానీ అది క్రిమినల్ కేసు కింద కన్వర్ట్ కాదు. సో ఇప్పుడు శాంతి ఎపిసోడ్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ శాంతి భాగవతం కనుక మొత్తం చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఇంచుమించుగా ఎక్కువ పర్సెంటేజ్, అందరు కాదు కానీ ఎక్కువ మంది ఇదే బాపతం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి. నేను ఒక్కళ్ళే బాగుంటాం, మేము ఒక్కళ్ళే బాగుంటాం, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి భావన చాలా ప్రమాదకరం. ఆర్థిక అంతరాలు కనుక పెరిగితే సమాజంలో శాంతి భద్రతలు ఉండవు. రిటైర్డ్ పీపుల్కి ఇవాళ 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు వస్తుందండి. సరే, అది వాళ్ళు సాధించుకున్నటువంటి డిమాండ్గా మనం అనుకుందాం. కానీ ఈ అవినీతి ఏంటి? వీళ్ళని ఏమనాలి? వీళ్ళని మనం ఇలాంటి వాళ్ళని తెల్ల ఏనుగులు అందామా? వైట్ ఎలిఫెంట్స్ అంటే భారమైనటువంటి వాళ్ళు, సమాజానికి భారమైనటువంటి వాళ్ళు. మరి ఈ శాంతి అవినీతిని చూసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎలాంటి భావం కలుగుతుందో, అందరి పట్ల కాదు, కొందరి పట్ల, అవినీతి పరుల పట్ల, అలాగే ప్రజాప్రతినిధుల పట్ల కూడా, అవినీతి చేసే ప్రజాప్రతినిధుల పట్ల. ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధులు అండ ఉండబట్టే ఈవిడ ఇలాంటి అవినీతి భాగవతానికి తెరలేపారు ఆవిడ. 5 సంవత్సరాలు ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఈ 5 సంవత్సరాల్లో కోటీశ్వరులు అయిపోయింది ఆవిడ. మరి వీళ్ళని ఏమనాలి? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.